కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక కేసు గెలిచింది అంటూ ఫిలిం ఛాంబర్ సభ్యురాలు నటి ఝాన్సీ పెట్టిన పోస్టుపై స్పందిస్తూ జానీ మాస్టర్ సంచలన ట్వీట్ చేశారు. తమ సొంత లాభాల కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారని చూస్తుంటే జాలేస్తుంది. నాకు తెలియకుండా ముందస్తుగా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పును తమకు అనుకూలంగా నచ్చినట్లుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. మీరు ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారేమో, కానీ అసలు తీర్పు వచ్చిన రోజున మీ నిజస్వరూపం ఏంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారో అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు మరెంతో దూరంలో లేదు, న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది అని ట్వీట్ చేశారు. మంగళవారం సాయంత్రం నటి ఝాన్సీ మాస్టర్ కేసుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అంటూ పోస్ట్ పెట్టారు. వర్క్ ప్లేస్ లో లైంగిక వేధింపులు జరిగినట్లు ప్రూవ్ అయిన తరువాత ఫిలిం ఛాంబర్ ఇచ్చిన ఆర్డర్లకు వ్యతిరేకంగా డిస్ట్రిక్ట్ కోర్టుని ఆశ్రయించిన జానీ మాస్టర్ పై ఫిలిం ఛాంబర్ కేసును నెగ్గింది. కోర్టు జానీ మాస్టర్ వేసిన అప్లికేషన్ను తోసిపుచ్చింది. దీంతో వర్క్ ప్లేస్ లో మహిళలకు రక్షణ ఎంత ముఖ్యమైనది అనేది ప్రూవ్ అయిందని, అలాగే ప్రతి సంస్థలోనూ పోస్ట్ రూమ్స్ ఉండాలని కూడా మరోసారి రుజువైందని ఝాన్సీ అన్నారు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఈ విషయంలో ఫెడరేషన్ తో కలిసి పోరాడుతున్నందుకు ధన్యవాదాలు అని తెలిపారు.